హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ రోజు నుంచి మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ అరిథమెటిక్ ఒక 500 బిట్స్ చూడడం జరుగుతుందండి. ఇదైతే పార్ట్ 1. ఇందులో ఒక 20 క్వశ్చన్స్ మనం చూద్దాం. సో మనకి ఎగ్జామ్ చాలా దగ్గర ఉంది కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు చేయవలసిందల్లా ఒకే ఒకటి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, రైట్? సో తప్పకుండా వ్యూస్ ఎక్కువ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా మొత్తం 500 బిట్స్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామండి, జస్ట్ ఒక 5-6 డేస్లోనే. ఓకే, సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అని మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.gjptelugu.in కావచ్చు, మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసుకోండి, అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్ చెప్తాం అండ్ రీజనింగ్ వచ్చేసి టోటల్ 4500 క్వశ్చన్స్ చెప్తాం. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. క్లియర్ చూసుకోండి. ఏ ట్రావెల్స్ 15 కిలోమీటర్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h. He travels another 25 kilometers with a speed of 10 km/h. వాట్ ఈజ్ హిస్ యావరేజ్ స్పీడ్? చూడండి ఏం చేశాడంటే, ఫస్ట్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్ళాడంట. తర్వాత 25 కిలోమీటర్స్ వచ్చేసి 10 km/h స్పీడ్తో వెళ్ళాడంట. అలా అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటండి? టోటల్ డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేశాడో డివైడెడ్ బై అతనికి టోటల్ టైం ఎంత పట్టిందో, అదే యావరేజ్ స్పీడ్ అంటే. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం మనకి యావరేజ్ వస్తుంది అనమాట ఇప్పుడు కూడా. సో సింపుల్గా యాక్చువల్లీ చూస్తుంటే మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. 15 కిలోమీటర్స్ వెళ్ళాడు 30 km/hతో, అంటే ఎంత సమయం పట్టింది? హాఫ్ అన్ అవర్ పట్టిందా? అవునా, హాఫ్ అన్ అవర్ పట్టింది. 25 కిలోమీటర్స్ వెళ్ళాడు 10 km స్పీడ్తో. 10 km స్పీడ్తో 1 అవర్కి 10 km స్పీడ్, అవునా? అంటే 1 అవర్కి 10 km వెళ్తాడు. నెక్స్ట్ అవర్కి ఇంకొక 10 km, తర్వాత ఇంకొక 5 km కవర్ చేయాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే ఇది 2.5 hours పడుతుంది. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఇది ఒక 2.5 hours, మొత్తం అతనికి 3 hours పట్టింది. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళడానికి? ఇది 15, ఇది 15, ఇది 25, మొత్తం 40. సో 40 కిలోమీటర్స్కి 3 hours పట్టింది. సో 40/3 యావరేజ్ అవుతుంది, యావరేజ్ స్పీడ్. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది, రైట్? సో ఇలా నెంబర్స్ మంచిగా ఉన్నప్పుడు యాక్చువల్ చూసిన వెంటనే అర్థమైపోరండి. 15 kilometers 30 km/hతో హాఫ్ అన్ అవర్, 25 kilometers 10 km/hతో అయితే 2.5 hours. సో మొత్తం 3 hours పట్టింది 40 kilometers ట్రావెల్ చేయడానికి. సో 40/3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. P/Q = 5:2 అని ఇచ్చారండి. అలా అయితే 2P - 3Q = 3P - 5Q ఎంత అంటున్నారు. చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు కూడా P/Q అన్నా P/Q అన్నా ఒకటే. P/Q అంటే ఎంత? 5/2 అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమని రాసుకుంటాం మనం? క్లియర్ చూసుకోండి. 2P - 3Q బై 3P - 5Q. యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇవన్నీ రాయము, బట్ నేను ఒకసారి చెప్తున్నాను, అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? మనకి ఏం తెలుసు? P/Q తెలుసు. ఓకే, సో ఈ P/Q ఫార్ములాకి తెచ్చుకుంటాం. అంతే, మొత్తాన్ని Qతో డివైడ్ చేస్తాం. న్యూమరేటర్ని Qతో డివైడ్ చేస్తాం, డినామినేటర్ని Qతో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 2 × P/Q మైనస్ QQ క్యాన్సిల్ అయిపోయి 3 ఒక్కటే ఉంటుంది. ఓకే, తర్వాత అలాగే 3 × P/Q మైనస్ QQ క్యాన్సిల్ అయిపోయి 5 ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు P/Q అంటే ఎంత? 5/2 అని. సో ఆ 5/2ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 5/2 - 3 బై 3 × 5/2 - 5. 2 క్యాన్సిల్ అయింది, 5 - 3, న్యూమరేటర్లో 2 ఉంది, 3 5 15, ఎల్సిఎం తీసుకొని 2 5 10, 15 - 10 5/2. సో 2 పైకి వెళ్తే 4/5 ఆన్సర్ అవుతుంది. క్లియర్ చూసుకొని, డినామినేటర్లో 5/2 ఉంది కాబట్టి రివర్స్ అయ్యి 2/5 అవుతుంది అనమాట. ఇది రివర్స్ అంటే 4/5 ఆన్సర్ అవుతుంది. అంటే 4:5 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? సో యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇదంతా చేస్తామా? మనం అసలు చేయం. ఏం చేస్తాం? క్లియర్ చూడండి. ఇక్కడ మనకి 2P - 3Q ఉంది, ఇక్కడ 3P - 5Q ఉంది. Qతో మొత్తం డివైడ్ చేసాం అంటే ఇక్కడ P ప్లేస్లో P/Q వస్తుంది, ఇక్కడ P ప్లేస్లో P/Q వస్తుంది. సో ఈ Qలు క్యాన్సిల్ అయిపోతున్నాయి, అంతే. ఇంకా అంటే P/Q ప్లేస్లో 5/2 పెడతాం. సో 2 × 5/2 - 3, ఇది న్యూమరేటర్. ముందు న్యూమరేటర్ సాల్వ్ చేయండి. 5 - 3 2 వచ్చింది న్యూమరేటర్. డినామినేటర్ చూడండి, డినామినేటర్ ఏంటి? 3 × 5/2, 3 × 5/2 - 5. సో 15/2 - 5, 15/2 - 5. 2 5s 10,
అంటే 15 - 10 5/2. సో 2/5/2 అంటే 4:5 ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఎగ్జామ్లో మ్యాక్సిమం పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా చేయొచ్చు అనమాట ఇలాంటి సమ్స్ని. ఓకే, సో మనం అలా చేసినప్పుడే మనకి లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి. ద టేబుల్ గివెన్ బిలో ప్రెజెంట్స్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కెప్ట్ ఆన్ separate shelves. Subjects with odd and even numbers are arts and science respectively. ఓకే, సో ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంట, ఈవెన్ నెంబర్స్లో ఉన్నవన్నీ కూడా సైన్స్ సబ్జెక్ట్స్ అంట. అంటే ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5లో అందులో. ఓకే, ఇప్పుడు ఏమడుతున్నాడు చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S1 అండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్? క్లియర్గా చూసుకోండి. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S1 ఎంత 26 ఈజ్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్. అంటే వీటన్నిటికీ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. దీనికి ఆ యావరేజ్కి రేషియో ఎంత అని అడుగుతున్నారు క్లియర్గా చెప్పాలంటే, రైట్. సో దీని యావరేజ్ కనుక్కుంటాం. చూసుకోండి, ఈ యావరేజ్ ఈజీగా ఎలా కనుక్కోవాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానండి. యావరేజెస్ జీజేపీ అని కొట్టండి, మీకు వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఒకసారి చూద్దాం దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. లీస్ట్ నెంబర్ ఎంత 26, హైయెస్ట్ నెంబర్ ఎంత 44. లీస్ట్ నెంబర్ 26, హైయెస్ట్ నెంబర్ 44. మధ్యలో ఏముంది? అప్రాక్సిమేట్గా చూసుకుంటే 34 ఉంది, అవునా? 26కి 44కి మధ్యలో అప్రాక్సిమేట్గా 34 ఉంది. సో ఈ 34ని నేను యావరేజ్ అని అనుకుంటున్నానండి. చూద్దాం, తర్వాత ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, బట్ ప్రస్తుతానికైతే 34ని యావరేజ్ అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 36 ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. 38 ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. 44 ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఓకే, 31 ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. 29 ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది. 26 ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. మొత్తం ఎక్కువ ఉన్నవన్నీ కలిపితే ఎంత? 16. తక్కువ ఉన్నవన్నీ కలిపితే ఎంత? 16. సో ఈ -16 + 16 ఏమైంది? క్యాన్సిల్ అయిపోయింది. అంటే యావరేజ్ ఏమైంది? 34 అయింది. సో యావరేజ్ ఎంత అయింది? 34 అయింది. సో క్యాన్సిల్ చేసుకుంటే 2 13s 2 17s. సో 13:17 ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒకవేళ యావరేజ్ ఇంకొక నెంబర్ని ఏదైనా తీసుకుంటే అప్పుడు ఏమై ఉండేది అని మీకు ఒక డౌట్ వచ్చింటే అది కూడా నేను ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తానండి. ఎందుకంటే ఆ డౌట్ ఉండకూడదు, ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ 31 అని అనుకుంటున్నానండి. ఇప్పుడు యావరేజ్ నాకు తెలియదు కాబట్టి 31 అనుకున్నాను. నాకు అదే సెంటర్లో కనిపించింది. మొత్తానికి ఏదో ఒక పాసిబిలిటీ నేను తీసుకున్నాను, ఏది తీసుకున్నా వస్తుంది అన్న ఆన్సర్. ఇప్పుడు చూద్దాం, ఎంత ఎక్కువ ఉంది? 34 3 ఎక్కువ ఉంది. ఓకే, 36 5 ఎక్కువ ఉంది. 38 7 ఎక్కువ ఉంది. 44 13 ఎక్కువ ఉంది. ఓకే, ఎన్ని తక్కువ ఉన్నాయి? ఇక్కడ 2 తక్కువ ఉంది, ఇది తక్కువ అండి. ఇక్కడ 5 తక్కువ ఉంది. సో మొత్తం మైనస్ ఎంత? 7. ప్లస్ ఎంత? 3 + 5 8 + 7 15 + 13 28. మొత్తం 28లోంచి 7 తీసేయండి, అంటే 21 ఉందండి. ఈ 21 ఎక్కువ వచ్చింది కదా, 21 ఎక్కువ వచ్చిన దాన్ని ఈ 7కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో అంటే 31 యావరేజ్ అనుకున్నా, కానీ ఇంకొక 3 కలపాలని అర్థమైంది. సో 31 + 3 34. సో ఎలా తీసుకున్నా సరే మీకు యావరేజ్ వస్తుంది. బట్ సెంటర్లో ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం అదే అవడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా పక్కన అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్. What will be the compound interest on a sum of ₹1200 for 2 years at the rate of 20% per annum when the interest is compounded yearly అన్నాడు. సో ఇయర్లీ అన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏంటి, మొత్తం ₹1200 ఉందంట, 20% per annum అంట. 20% అంటే 1/1/5. సో 1/5th పార్ట్. సో 1200కి 1/5th పార్ట్. సో 5 2s 10 5 4s 20 అంటే ₹240 అయింది. సో ఫస్ట్ ఇయర్ 240 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 240 వస్తుంది. దాంతోపాటు ఈ 240 మీద వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 5తో డివైడ్ చేయండి, అవునా? సో ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయి, కానీ సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఆ సింపుల్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్తో పాటు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. సో దీని మీద ఎంత వస్తుంది? 20% వస్తుంది, అంటే 1/5th పార్ట్. సో 5 4s 20 5 8s 40 48. సో 240 480 + 48 528 అవుతుంది అనమాట.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి, రైట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ సేమ్ యాజ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇట్ సెల్ఫ్. క్లియర్, ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్తున్నారు చూద్దాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కూడా సేమ్ అని చెప్తున్నారండి. ఫస్ట్ ఏం చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రెండు కూడా సేమ్ అని చెప్తున్నారు. ఓకే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అని అనుకుందాం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనుకుందాం. అలాగే తర్వాత ఏం చెప్తున్నారు, అక్కడ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఫైనల్గా సమ్కి ఈక్వల్ అవుతుందంట. అంటే ఇప్పుడు సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100% ఉంటుంది కదా. సో తర్వాత ఫైనల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఎంత వచ్చింది, 100% వచ్చిందంట. సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 100% రావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 100% రావాలి. ఎందుకు అంటున్నాను క్లియర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి 5% అనుకోండి. 5 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే 5 × 5 25% అవుతుంది. ఏంటి, 1 ఇయర్కి 5% కాబట్టి 5 ఇయర్స్ కొనుక్కోవడానికి 5 × 5 చేస్తాం. సో అలాగే ఈ రెండింటిని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. కానీ ఈ రెండు ఏమన్నారు, ఈక్వల్ అన్నారు. ఈ రెండు ఈక్వల్ అన్నారు, రెండింటిని మల్టిప్లై చేస్తే 100 రావాలి. అంటే ఏమవ్వాలి, క్లియర్ అర్థమైపోయింది, రెండు కూడా 10 అవ్వాలి. అవునా, అంటే 10 ఇయర్స్ 10% ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడిగారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10 అవుతుంది. లేదు మరీ కన్ఫ్యూజింగ్ ఉందంటే I = PTR/100 వేసుకోండి. ఓకే, సో ఆ I ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుంది అంటున్నారు. సో PP క్యాన్సిల్ అయిపోయింది, TR = 100. కానీ ఇక్కడ TR రెండు ఈక్వల్ అని చెప్పారు. సో ఒక్కొక్కటి 10 అవుతుంది. ఓకే, ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే యాక్చువల్లీ క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చండి. 10 అని టిక్ పెట్టేస్తారు, చాలామంది టిక్ పెడతారు. అది ఎప్పుడు వస్తుంది, ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ A కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. పైప్ B కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 8 hours. పైప్ A, B and C కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 12 hours. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ పైప్ C? క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి వెంటనే. ఇప్పుడు పైప్ A ఒక్కటే 6 గంటల్లో ఫిల్ చేయగలదు, పైప్ B ఒక్కటే 8 గంటల్లో ఫిల్ చేయగలదు. కానీ పైప్ ABC 3 కలిస్తే 12 hours పడుతుంది, ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్లీ ఏమవ్వాలి, 6-8 కంటే 6 కంటే తక్కువ పట్టాలి 3 కలిసేస్తే. బట్ 12 hours పడుతుందంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి, పైప్ C ఏం చేస్తుంది, ఫిల్ చేయట్లేదు, ఖాళీ చేస్తుంది. పైప్ C ఏం చేస్తుంది, ఫిల్ చేయట్లేదు, ఖాళీ చేస్తుంది అనే విషయం అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, టోటల్ని ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, పైప్ C ఫిల్ చేయట్లేదంటే ఆప్షన్ AB రెండు కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో టైం లేదనుకోండి, ఈ రెండిట్లోని ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే మనకు ఒకవేళ టైం లేనప్పుడు 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి రైట్ అని తెలిసినప్పుడు మనం 50-50% ఛాన్సెస్ ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకోవచ్చండి, అది ప్రాబ్లం లేదు. కానీ 4 తెలియనప్పుడు ఛాన్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి రైట్, మనకు ఆన్సర్ చేయడానికి టైం లేదు, ఎండింగ్కి వస్తాం, అప్పుడు ఏదో ఒకటి టిక్ పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 6 hours-కి 12 hours-కి అండ్ 8 hours-కి మూడింటికి కూడా LCM తీసుకుంటాం. దాన్నే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకుంటాం. 12కి 6కి చూడండి, 6కి 12కి LCM 12 అని తెలుసు. రెండింటికి కామన్గా ఏముంది, 4 కామన్గా ఉంది. అవునా, 4 తీసేస్తే 3 ఉంటుంది, 2 ఉంటుంది. 4 3 is 12, 2 is 24. యాక్చువల్లీ చూస్తే అర్థమైపోతుంది 24 అని, రైట్. సో 24 యూనిట్స్ టోటల్ వర్క్ అనుకుంటున్నాం. ఇప్పుడు పైప్ A ఒక్కడే 6 hours కదా పడుతుంది, అంటే గంటకి 4 యూనిట్లు నింపుతున్నాడు. B వచ్చేసి 8 గంటలు కదా పడుతుంది, గంటకి 3 యూనిట్స్ నింపుతున్నాడు. పైప్ ABC ముగ్గురు కలిసి A + B - C ముగ్గురు కలిసి 2 యూనిట్లు, అంతే కదా. 12 hours-లో 24 యూనిట్స్ నింపుతున్నారంటే 2 యూనిట్స్. క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, AB ఇద్దరు కలిసి 7 యూనిట్స్ నింపుతుంటే C ఏం చేస్తున్నాడు, 5 యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, అప్పుడే కదా 2 అవుతుంది. సో C గంటకి 5 యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అవునా, సో అంటే 24 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది ఖాళీ చేయడానికి, 24/5. 24/5 అంటే 5 4s 20, 5 8s 40, 4.8 అయింది. సో 4.8 hours. 4.8 hours అంటే ఎంత, క్లియర్గా అది కూడా క్లియర్గా చూసుకోవాలి.
4.8 hours. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు పోనీ 5 4s 20 4/5 5 4/5 అని అంటే 60 minutesని 5 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 12 minutes వస్తుంది. అందులో 4 భాగాలు మాత్రమే 4 12 48. సో 4 hours 48 minutes టైం పడుతుంది అనమాట సికి ఖాళీ చేయడానికి ఆ ట్యాంక్ని. ఓకే, సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹320 a man incurs a loss of 20%. వాట్ షుడ్ బి ది సెల్లింగ్ ప్రైస్ టు ఆర్టికల్ టు గెయిన్ 20%? క్లియర్గా చూసిన వెంటనే ఆన్సర్ చేసి ఏంటండి, ఒక ఆర్టికల్ని ₹320 అమ్మితే 20% లాస్ వచ్చిందంట, అంటే 80%కి అమ్మేసినట్టు కదా. సో అంటే ఏంటి, 1% 4కి ఈక్వల్ అయింది, అంటే 100% 400కి ఈక్వల్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు 100% అడగలేదు, కానీ గెయిన్ ఆఫ్ 20% రావాలంటే అంటే 120% అడిగారు మనల్ని. సో 1% 4 అయింది, 120% 480 అవుతుంది. సింపుల్, రైట్? ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. అవును కదా, 20% గెయిన్కి అమ్మాలి అంటే 120%కి అమ్మాలి, అవునా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కొంచెం క్లియర్గా చూసి అర్థం చేసుకోండి. ఓకే, 0.1% ఆఫ్ 1.728 into 10⁶ స్పెరికల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. ఎన్ని స్పెరికల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయంట? 1.728 into 10⁶కి 0.1% అంట. ఓకే, ఒక్కొక్క దాని డయామీటర్ ఎంత ఉందంట? 2 millimeters ఉందంట. కొలేస్ టు ఫార్మ్ ఏ స్పెరికల్ బబుల్. ఇవన్నిటిని కలిపి ఒక స్పెరికల్ బబుల్ని తయారు చేశారంట. ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది బబుల్? అలా అయితే ఆ బబుల్ యొక్క డయామీటర్ ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు మీరు క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎన్ని స్పెరికల్ డ్రాప్లెట్స్ ఉన్నాయో చూద్దాం. ఏంటి, 0.1% అన్నారు, దీనికి 0.1%. ఇప్పుడు చూడండి 1.728. ముందైతే దీనికి మూడు టెన్స్ ఇస్తాం అనుకోండి, ఈ డెసిమల్ పాయింట్ పోతుంది కదా, అంటే ఇది ఏమవుతుంది, 1728 అవుతుంది. ఇంటూ ఇంకా 3 ఉంటాయి టెన్స్, 10³ ఉంటుంది. ఫస్ట్ 1% కనుక్కుందాం, తర్వాత 0.1% కనుక్కుందాం. ఫస్ట్ 1% అంటే ఏమవుతుంది, 2 టెన్స్ తీసేయాలి. 1% అంటే ఎంత, డివైడ్ బై 100 కదా. సో 10³ అంటే 10 into 10 into 10, 2 టెన్స్ తీస్తే 1 10 మాత్రమే మిగిలింది. ఓకే, ఇప్పుడు 1 10 మిగిలింది. 0.1% అంటే ఆ 1%కి బై 10, సో ఈ 10 కూడా పోయింది. అంటే క్లియర్గా మనకి ఏం చెప్తున్నాడంటే 1728 స్పెరికల్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. ఓకే, అందులోని ఒక్కొక్క దాని డయామీటర్ ఎంత అన్నాడు, 2 millimeters అన్నాడు. కానీ ఇక్కడ మనల్ని ఎందులో కనుక్కోమన్నారు, సెంటీమీటర్లో కనుక్కోమన్నారు ఫైనల్గా. సో డయామీటర్ 2 millimeters అన్నాడు, అంటే రేడియస్ ఎంత అవుతుంది, 1 millimeter అవుతుంది. కానీ సెంటీమీటర్లో ఫైనల్గా అడుగుతున్నారు కాబట్టి సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 0.1 centimeter అవుతుంది. ఓకే, క్లియర్గా చాలా జాగ్రత్త చూడండి. మొత్తం ఎన్ని ఉన్నాయి స్పెరికల్ డ్రాప్లెట్స్, 1728 ఉన్నాయి. వాటి ఒక్కొక్క దాని రేడియస్ ఎంత, 0.1 centimeter. ఓకే, ఫస్ట్ ఒక్కదాని వాల్యూమ్ కనుక్కుందాం. ఒక్కదాని వాల్యూమ్ ఎంత, 4/3 πr³. ఓకే, ఆర్ ఎంత, 4/3 into π into r³ అంటే 0.1³ కానీ ఇప్పుడు ఏమడిగాడు మనల్ని, ఈ 1728 ఇవన్నీ కలిపితే ఫైనల్గా వచ్చే ఆ బబుల్ యొక్క డయామీటర్ అడిగాడు. ఇప్పుడు అంటే ఏంటి, వీటి వాల్యూమ్స్ అన్నీ కలిపితే దాని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇది ఒక్క స్పెరికల్ డ్రాప్లెట్ వాల్యూమ్, మొత్తం 1728 కావాలంటే 1728తో మనం మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇదేంటి, మొత్తం బబుల్ యొక్క వాల్యూమ్. అలా అయితే ఆ బబుల్ యొక్క డయామీటర్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ రేడియస్ ఎంత కనుక్కుందాం. సింపుల్గా ఏం చేయొచ్చు మనం, 4/3 πr³ ఈ ఫామ్లోకి రాసుకున్నామంటే రేడియస్ ఎంతో అర్థమైపోద్ది, ఆర్ కదా. సో ఈ 1728ని మనం ఏం చేయొచ్చు, ఈ లోపలికి దీని లోపలికి పంపించడానికి ట్రై చేస్తాం. సో 1728 అంటే 12³ అండి, 12³. సో ఆ 12ని లోపలికి పంపించేస్తాం, అంటే 4/3 into π into 12 into 0.1³. ఎందుకు 12³ కదా, 12³ ఇప్పుడు చూడండి, a³ into b³ అంటే a into b whole³ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో 12³ into 0.1³ 12 into 0.1³, 12 into 0.1 అంటే 1.2. అంటే రేడియస్ ఎంత అని అర్థమైపోయింది, రేడియస్ 1.2 అని అర్థమైంది. కానీ మనల్ని ఏమడిగారు, కంగారు పడి ఇప్పుడు 1.2 పెట్టేయకూడదు,
డయామీటర్ అడిగారు. సో దానికి డబల్ ఉంటుంది అంటే 2.4 ఉంటుంది. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది అనమాట. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కొంతమందికి చాలా డిఫికల్ట్గా కూడా అనిపించవచ్చు. బట్ చాలా సింపుల్గా ఏం చెప్పాలి అంటే ఈ స్పెరికల్ డ్రాప్లెట్స్ అన్నిటినీ కలిపి ఒక బబుల్ కింద తయారు చేశారంట. అంటే వాటి వాల్యూమ్ ఈక్వల్గా ఉంటుంది. ఇవన్నీ స్పెరికల్ డ్రాప్లెట్స్ వాల్యూము, దీని వాల్యూము ఈక్వల్గా ఉంటుంది. జస్ట్ అది కంపేర్ చేసాం అంతే. ఓకే, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ పవన్ అండ్ సునీల్ is 4:3 and the ratio of their monthly expenditure is 3:2. If Pawan and Sunil save rupees 4,000 and 6,000 respectively per month, then what is the sum of their monthly income అంటున్నారు. క్లియర్ చూడండి, ఏమడుగుతున్నారు, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ యొక్క సమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏం కనిపిస్తుంది, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ యొక్క సమ్, ఆ ఇద్దరి ఇన్కమ్ని సమ్ చేస్తే ఎంత ఉందో అంత కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయన్నారు, 4:3 అన్నారు. చూసిన వెంటనే ఇది యాక్చువల్లీ ఆప్షన్స్ బేస్ చేయాలండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 4:3 రేషియో అంటే ఇది 4 పార్ట్స్ అయితే ఇతుంది 3 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ అయింది, 7 పార్ట్స్ అయింది మొత్తం. అంటే ఇద్దరిది కలిపే కదా ఇక్కడ ఇచ్చారు ఆప్షన్స్లో. సో 7తో డివైడ్ అయ్యేది ఏది, ఫస్ట్ చూస్తే వెంటనే కనిపించేది 70,000. దీన్ని తీసుకుంటాం. సో మొత్తం 70,000 అనుకుంటే పవన్ది 40,000 అవుతుంది, ఎందుకంటే 4:3 రేషియో కదా. సునీల్ది 30,000 అవుతుంది. ఇప్పుడు చూడండి, 4,000 సేవ్ చేసుకున్నాడు పవన్, అంటే ఏమైంది 36,000 అయింది. 6,000 సేవ్ చేసుకున్నాడు సునీల్, అంటే ఏమైంది 24,000 అయింది. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెండిచర్స్ 3:2 రేషియోలో ఉన్నాయా లేవా అనే చూసుకోవాలి. అంటే ఇవే కదా ఎక్స్పెండిచర్స్. రేషియో చూడండి, క్యాన్సిల్ చేసాం, 12 3s 12 2s, 3:2 రేషియో వచ్చిందా, ఎస్. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో సేవింగ్ అని తీసేస్తే వచ్చేదే ఎక్స్పెండిచర్, అవునా. సో అలాగే తీసి మనం సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సో ఇది క్లియర్గా చూడండి. దీన్ని ఎలా చేస్తాం మనం, బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేస్తాం. సో ఇది ఈజీనే కాబట్టి మీరే దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఏంటి, బి అంటే బ్రాకెట్స్. సో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. అంటే దీన్ని సాల్వ్ చేయాలి, తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి, తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి, తర్వాత ఇంకా మిగతా అన్ని బయటే ఉన్నాయి. తర్వాత ఓ అంటే ఏంటి, ఆఫ్. సో ఆఫ్ని తర్వాత ముందు సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి దీని ఆన్సర్ ఖచ్చితంగా చెప్పండి. చాలా ఈజీ క్వశ్చనే, జస్ట్ బోర్డ్ మాస్, అంతకంటే ఏమీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది కూడా సేమ్ బోర్డ్ మాసే, బట్ ఓకే నేను ఒకసారి దీన్ని ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ డినామినేటర్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 8/4 ఎంత, 2, 2 + 2 ఎంత, 4. 8/2 ఎంత, 4. 4 × 6 ఎంత, 24. మైనస్ ఉంది కాబట్టి -24. 7 4s 28 -4 ఇది 24. +24 -24 క్యాన్సిల్ అయిపోయింది. అంటే డినామినేటర్లో ఏం మిగిలిందండి, 4 మిగిలింది. ఓకే, న్యూమరేటర్లో ఏముందో చూద్దాం. 72/9 అంటే 8 + 3 ఎంత, ఇక్కడికి 11. ఇది ఏంటి, -6. ఇది 2 × 3, ఇది కూడా -6. 5/3 అంటే ఇది +15. ఇది ఎంత అయింది, 5 2s 10, -2, 8 + 1 9. సో -9. చూడండి, -6 -9 +15 క్యాన్సిల్ అయిపోయి 11 - 6 ఎంత, 5. అంటే 5/4 ఉంది ఆన్సర్. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. సో అంత ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవాలండి మనం, ఎగ్జామ్లో అంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలగాలి. ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ద 2 cubes ఆర్ ఇన్ ద రేషియో 64:125, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్. ఓకే, యాక్చువల్లీ చాలా ఈజీ క్వశ్చన్ అండి. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంత అండి, ఏ క్యూబ్. ఏ అనేది ఒక క్యూబ్ యొక్క సైడ్ అయితే ఏ క్యూబ్ అవుతుంది. సో ఏంటి, రెండు క్యూబ్స్ కదా, అంటే ఇది ఏ క్యూబ్ బి క్యూబ్ ఇచ్చారనమాట. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, టోటల్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6a². అంటే 6a² = 6b² ఎంత అని అడుగుతున్నారు. సో 6 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా అడుగుతుంది ఏంటి, a² = b² ఎంత అంటున్నారు. a³ b³ మనకు తెలుసు 64:125. అంటే ఏంటి, a/b ఎంత అవుతుంది, 4/5 కదా అవుతుంది. సో a² b² అవుతుంది, 16:25 అవుతుంది. 16:25 సింపుల్, ఏం లేదు. క్లియర్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, a³ b³ ఇచ్చారు, a² b² అడుగుతున్నారు. సో ఇది a³ 64 అయితే a ఎంత అవుతుంది, 4 అవుతుంది. b³ 125 అయితే b ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఆ రేషియో అలా ఉంది కాబట్టి అదే రేషియో 4/5 అని తీసుకుంటున్నాం. సో ఆ 4/5నే స్క్వేర్ చేస్తాం, 16:25 అయింది.
12th one ఆప్షన్ సి ఆన్సర్ అయింది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈస్ 42. ఇఫ్ ఏ 14th నెంబర్ ఈస్ ఇంక్లూడెడ్ దెన్ ద యావరేజ్ బికమ్స్ 44. వాట్ ఈస్ ద 14th నెంబర్? 13 నెంబర్స్ 13 నెంబర్స్ యొక్క యావరేజ్ 42 అంట. 14th నెంబర్ ఒక్కటే వచ్చింది, ఒక్కటి రావడం వల్ల యావరేజ్ మొత్తం ఏమైంది 44 అయిపోయింది. అలా అయితే 14th నెంబర్ ఏంటి అంటున్నారు. ఇప్పుడు ఈ 14th నెంబర్ రావడం వల్ల యావరేజ్ ఏమైంది 44 అయింది. అంటే ఈ 13 నెంబర్స్కి 2 పెరిగింది. అవును, యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే 13 నెంబర్స్కి ఒక్కొక్క 2 ఇచ్చారనమాట. అంటే మొత్తం 26 ఇచ్చారు. ఈ 13 నెంబర్స్కి 26 ఇచ్చారు, ఒక్కొక్క నెంబర్కి 2 చొప్పున. అలాగే ఇది 44, ముందు దీనికి 44 ఉంచుకొని తర్వాత దీనికి 26 ఇస్తారనమాట. అంతే కదా, ఫస్ట్ ఇక్కడ 44 ఉంచుకొని తర్వాత ఇక్కడ 26 ఇచ్చారు. అప్పుడు అన్ని 44 అయ్యాయి, అప్పుడు అన్ని ఈక్వల్ అయ్యాయి, అప్పుడు యావరేజ్ 44 అయింది. సో ఈ 44తో పాటు ఇక్కడ ఏముంది 26 కూడా ఉంది. సో 44 + 26 అంటే 70 ఆ 14th నెంబర్ అవుతుంది. సో 70 అయినప్పుడే ఆ 44ని ఉంచుకొని మిగతా 26ని ఈక్వల్గా పంచారు, అప్పుడు మొత్తం అన్ని 44 అయ్యాయి, అదే యావరేజ్ అయింది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్ చూడండి. రేడియస్ ఆఫ్ ఎ బేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ అండ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇఫ్ ది స్పియర్ అండ్ ద కోన్ హ్యావ్ ది సేమ్ వాల్యూమ్. చూడండి, అక్కడ రేడియస్లు ఈక్వల్ ఇచ్చారండి ఆర్. రెండు వాల్యూమ్స్ ఈక్వల్ అయితే హైట్ ఆఫ్ ది కోన్ ఎంత అంటున్నారు. ఫస్ట్ తెలియాల్సిన వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత 4/3 πr³. ఇది దేనికి ఈక్వల్ అంటున్నారు? కోన్ యొక్క వాల్యూమ్. కోన్ యొక్క వాల్యూమ్ ఎంత 1/3 πr²h. క్లియర్ చూడండి, 1/3/3 కింద డినామినేటర్లో 3 క్యాన్సిల్ చేసాం, పైని క్యాన్సిల్ చేసాం, r² క్యాన్సిల్ చేస్తే ఒక r మిగిలింది. సో హెచ్ ఎంత అయింది 4rకి ఈక్వల్ అయింది. సింపుల్, ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది, అంతే. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ఎ సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% + 15%? క్లియర్ చూసుకోండి, ఏవైనా సరే 2% పెంచినా తగ్గించినా, ఒకటి పెంచి ఒకటి తగ్గించిన ఫార్ములా ఏంటి అంటే a + b + ab/100. ఓకే, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. a + b + ab/100. ఓకేనండి. ఇప్పుడు ఒకవేళ 2 పెంచారనుకోండి, 2 పాజిటివ్ ఉన్నాయి, 2 సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ఇది ఏమవుతుంది? ఇది ఇప్పుడు ఏం లేదు, ఏ ఒకవేళ మైనస్ ఉందనుకోండి, డిస్కౌంట్ ఇచ్చారంటే మైనస్ పెట్టుకుంటాం అంతే. ఓకే, ఏదైతే తగ్గిస్తున్నారో దాని ప్లేస్లో మైనస్ పెడతాం అంతే అండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి 10, 15 రెండు కూడా డిస్కౌంట్ అన్నారు, రెండు కూడా తగ్గిస్తున్నారు. అంటే ఇదేంటి, ఏ -10 అయింది, బి ఏమైంది -15 అయింది, a ఇంటూ బి -10 × -15 అంటే అది ప్లస్ అయిపోయింది, +150/100 అయింది. -10 -15 ఎంత -25 +150/100 అంటే +1.5. సో ఎంత అయిందండి 23.5 మైనస్ అంటే డిస్కౌంట్ 23.5% వచ్చింది. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 8/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అలా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? సింపుల్ అండి, ఎప్పుడు కూడా మనం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఈ కాస్ట్ ప్రైస్ ఇటుపక్క తీసుకోనండి, అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7. అంటే దీని అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్ 7 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 8 ఉంది అని దాని అర్థం. అంటే ఎంత లాభం వచ్చింది? 1 లాభం వచ్చింది, 1 లాభం వచ్చింది. ఎంతకి? 7కి. అవుట్ ఆఫ్ 7 1 లాభం వస్తుంది, అంటే పర్సంటేజ్ కింద మార్చాలంటే ఇంటూ 100. సో 100/7% అంటే ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. హెచ్సిఎఫ్ అడిగారండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లోని ఏదైతే హైయెస్ట్ కామన్ ఉందో దాన్ని బయటికి తీసేస్తాం, అదే హెచ్సిఎఫ్. ఇప్పుడు ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2/5 ఉంది. ఏది కామన్ గా ఉంది? 2³ హైయెస్ట్ కామన్ ఉంది, ఎందుకంటే కామన్ ఎక్కువ లేదు. 3/4 3² హైయెస్ట్ ఏముంది కామన్? 3² కామన్ ఉంది. సో తీసేస్తాం, 2³ × 3² ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. సింపుల్, రైట్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ నెంబర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20% and then decreased by 15%. If the final value is 2040, then what is the initial value of the number? సింపుల్, క్వశ్చన్ చూస్తుంటే అర్థమైపోతుంది. సేమ్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి? a + b + ab/100. ఇప్పుడు ఏంటిది? ఇంక్రీజ్ చేశారు 20%, అంటే పాజిటివ్లో ఉంది 20. రెడ్యూస్ చేశారు 15%, అంటే మైనస్లో ఉంది 15. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి ఏమైంది? నెగిటివ్ అయింది లాస్ట్కి. a × b 20 × 15 300. 300/100 అంటే 3.
సో 20 మైనస్ 18 ఎంత 2%. సో ఫైనల్గా 2% పెంచారండి. అంటే 102% దేనికి ఈక్వల్ అయింది 2040కి ఈక్వల్ అయింది. ఎన్ని టైమ్స్ ఉందండి 20 టైమ్స్ ఉంది. అంటే 1% 20కి ఈక్వల్ అయింది. 100% కావాలి 2 జీరోలు పెట్టుకున్నాం 2000 అయింది. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. ద డైలీ యావరేజ్ రెయిన్ఫాల్ ఆన్ 5 days ఆఫ్ ఎ వీక్ ఈస్ 30 mm. చూడండి 5 రోజులకి గాను ఓకే యావరేజ్ చూసుకుంటే 30 mm అంటే 30 millimeters. ఇఫ్ ది రెయిన్ఫాల్ ఆన్ 6th and 7th day ఆర్ 6th day వచ్చేసి ఓకే 6th day వచ్చేసి 42 mm అయితే అండ్ 7th day వచ్చేసి 25 mm అయితే అలా అయితే యావరేజ్ డైలీ రెయిన్ఫాల్ ఎంత అన్నారు. యాక్చువల్లీ దీనికి అసలు ఇలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే ఆన్సర్ చెప్పచ్చు. ఏం చేయాలి, ఇక్కడ యావరేజ్ 30 అయిందండి. ఓకే, సో ముందు ఇది 25 తక్కువ ఉంది కాబట్టి దీన్ని 30కి ఈక్వల్ చేద్దాం. సో ఒక 5ని ఇచ్చేద్దాం ఇక్కడ నుంచి 5 ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇదే కదా ఎక్కువ ఉంది అన్నిటికంటే. సో 5 ఇస్తాం, 5 ఇచ్చేస్తే ఇది 30 అయింది. అప్పుడు ఇది ఎంత అయింది 37 అయింది. సో ఇంకా 30 కంటే ఎంత ఎక్కువ ఉంది 7 ఎక్కువ ఉంది. సో 7 ఏం చేయాలి ఈక్వల్గా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 7 daysకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది. అవునా, అంటే అన్నీ కూడా 31 అవుతాయి. సో యావరేజ్ ఏమవుతుంది 31 అవుతుంది. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని చూసిన వెంటనే ఏం చేయాలి, ఇది 5 daysకి 30 mm, 6th day 42, 7th day 25. యావరేజ్ ఎంత అంటున్నారు. సో ముందు 5 ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, అంటే ఇక్కడ 37 ఉంటుంది అప్పుడు. సో 37 అంటే ఆ 7 కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈక్వల్గా 7 daysకి పంచేద్దాం, ఒక్కొక్క mm వస్తుంది. సో 31 యావరేజ్ అవుతుంది. అలా పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయాలి యాక్చువల్లీ దీన్ని. ఓకే, సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్లీ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఓకే, క్వశ్చన్స్ అని ఒక దగ్గరే తీసుకోలేదు, సపరేట్గా ఉన్నాయి. ఓకే, ఇవి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏమంటాడు, ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S3 ఈజ్ వాట్ % ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ S3 మనకు డైరెక్ట్గా తెలుసు 31 అని, కానీ ఇక్కడ ఏమడిగారు వాట్ % ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్. ముందు సైన్స్ బుక్స్ అంటే ఏంటి, ఇందాక మనం చూసాం ఏంటి, ఈవెన్ నెంబర్స్లో ఉన్నవన్నీ సైన్స్ బుక్స్ అంటున్నారు. ఈవెన్ నెంబర్స్ అంటే S2లో ఉన్నది, S4లో ఉన్నది, S6లో ఉన్నది, ఈ 3 కూడా సైన్స్ బుక్స్. ఈ మూడిటికి ఏమంటున్నారు యావరేజ్ నెంబర్ ఆఫ్ సైన్స్ బుక్స్ అంటున్నారు. క్లియర్గా చూడండి, యావరేజ్ ఎలా కనుక్కుంటాం, 29కి 34కి 38కి 29కి 34కి 38కి. ఓకే, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏంటి, దీనికి 1 ఇచ్చామనుకోండి ఇది 30 అవుతుంది, దీనికి 2 ఇచ్చామనుకోండి ఇది 40 అవుతుంది. సో దీనికి 1 దీనికి 2 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 3 తగ్గిపోయింది అంటే 31. సో మొత్తం యాడ్ చేసిన 40 + 30 70 + 31 101 అండి. సో మొత్తం 101, దీనికి యావరేజ్ అంటే 101/3. ఇది ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. ఓకే, 101/3 వచ్చింది. ఇప్పుడు ఏమవుతున్నాడు, ఈ S3 బుక్స్, S3 అంటే 31, ఈ 31 ఈ 101/3లోని ఎంత % అంటున్నాడు అంటే ఇంటూ 100 చేస్తాం. సో ఈ 3 ఏమవుతుంది డినామినేటర్లో ఉన్నది పైకి వెళ్తుంది, ఎందుకంటే 101/3 రివర్స్ అయ్యి 3/101 అవుతుంది. అంటే 3 × 31 అంటే 93/101 × 100. ఇది ఎంత % అని అడుగుతున్నాడు అండి. సింపుల్, ఎంత దీని ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అంటే ఏంటి, 101కి 93, 101కి 93 అంటే 100కి ఏమవుతుంది కొంచెం తగ్గుతుంది కదా, కొంచెం తగ్గుతుంది. సో 93 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందా, లేదు, కొంచెం తగ్గాలి. యాక్చువల్లీ చూసిన వెంటనే ఆప్షన్ ఏ ఆన్సర్ అని పెట్టవచ్చు. ఒకవేళ మీకు మరీ డౌట్గా ఉంది అంటే 93 100/101 డివైడ్ చేయండి, అప్పుడు కూడా మనకు ఆన్సర్ ఇదే వస్తుంది అనమాట. అది కూడా ఏం చెప్పారు, కరెక్ట్ టు 1 decimal అని కూడా క్లియర్గా చెప్పారు. ఓకే, సో యాక్చువల్లీ చూసిన వెంటనే ఆన్సర్ చేసేయండి. 101 93, 101కి 93, 100కి ఎంత అనేది కదా పర్సంటేజ్. 100కి 101కే 93 అయితే 100కి కొంచెం 93 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో 92.1 ఆన్సర్ అవుతుంది. ఫైన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఈ వీడియోలో అయితే ఒక 20 క్వశ్చన్స్ చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మరొక 20 క్వశ్చన్స్ చూద్దాం. బట్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్కి చాలా తక్కువ డేస్ ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్లయితే మనం ఇంకా ఫాస్ట్గా రోజుకి ఒక జస్ట్ ఈ 5-6 డేస్లోనే ఈ 500 బిట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్
హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.